హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అండి. ఏ దానికోసం ఉద్యోగులకు ప్రయోజనాలు, డిఏ, పిఆర్సీ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ సంబంధించిన అప్డేట్ తాజా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ అని అంటున్నారండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారికి ఎన్నో ప్రయోజనాలు కలిగాయంటున్నారు. అలాగే వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి అయితే ఈ మాటలు అన్నారు. సో సీఎం జగన్ సర్కార్ ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం అనైతే చంద్రబాబు ఉద్యోగులను ఎంతగా రెచ్చగొట్టినా వారు నమ్మే స్థితి లేదని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారండి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో వారి కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా ఆ విషయంపై అసత్యాలు వడ్డీ వార్చడమే కాకుండా వాటిని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలలో కూడా సభలలో దుష్ప్రచారం చేస్తున్నాయని గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మెప్పు కోసమే రామోజీరావు ఉద్యోగులను మోసం చేశారంటూ జగన్పై వార్తలు రాస్తున్నారని అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి 2014-19 మధ్య అవుట్సోర్సింగ్ అనే వారు లేరు, కేవలం 5-6 వేల మంది మాత్రమే ఉన్నారని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. నాడు జగన్ డిమాండ్ చేస్తే ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక కార్మికులను భద్రత కలిగి ఉన్నారన్నారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ సమావేశపరిచి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపి ఆయా సంఘాలు అంగీకరించిన విధంగానే అందరినీ ఈ విధంగా ఓ కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ లోపల కాంట్రాక్ట్లో నిబంధనలు పూర్తి చేసి అందరినీ పర్మనెంట్ చేస్తామని అయితే ప్రసంగించడం జరిగింది. సో మొత్తం మీద బాబు హయాంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 5-6 వేల మంది కంటే ఎక్కువ లేరు, కానీ ఇప్పుడు కొన్ని వేల మంది అయితే ఉన్నారు. వీరందరినీ కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసి వారిని కూడా పర్మనెంట్ చేస్తామని అయితే అంటున్నారు. సో బాబు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడమే కాకుండా ఈనాడు వార్తాపత్రిక ద్వారా కూడా దుష్ప్రచారాలు చేపిస్తున్నారు. వైసీపీ మీద అయితే ఈ విధంగా చేస్తున్నారని అయితే అన్నారు. ఇక ఈ ప్రక్రియలోనే ఇప్పటికీ దాదాపుగా 50% మందిని వైసీపీ పర్మనెంట్ చేసింది. ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు ఉన్నారో వారిని. సో మిగిలిన పోస్టులు అంటే కోర్టు ఇబ్బందులు లేకుండా పోస్టర్ ప్రకారం అయితే భర్తీ తదితర అంశాలు దృష్టిలో తీసుకుని పర్మనెంట్ ప్రాసెస్ జరుగుతుందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. ఉద్యోగ, కార్మిక, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతు సీఎం జగన్కే ఉంది. సో ఆయనకే వీరందరి మద్దతు ఉంది అని అయితే యథేచ్ఛగా ఈయన చెప్పారండి గౌతమ్ రెడ్డి. సో ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.